जय परशुराम, जय परशुराम, जय परशुराम, जय परशुराम। बोल शास्त्रार्जुन महाराज की जय। बोलो श्री शास्त्रार्जुन महाराज की। अरे एक मिनट का हो गया, एक मिनट वोट का, एक मिनट का ఈ యొక్క చేదురుట కొండపై వెళ్తున్నటువంటి ఆలయాల మీద గత కొంతకాలంగా స్థానిక ఈ యొక్క కుబ్బులపూర్ ఆర్ఐ కలీం గారు చాలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎక్కడ గుళ్ళు కట్టినా అంటే ఆల్రెడీ 30-40 ఏళ్ళ కింద కట్టినట్టు గుళ్ళు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న రిపేర్లు చేసుకుని కూడా వాటికి పోయి ఇబ్బంది పెట్టి ఆ యొక్క వెహికల్స్ను సీజ్ చేయడము, తలసలు గుంజుకోవడము, కూలగొట్టడము, ఈ రకంగా వారిని భయభద్రతలు గుర్తిస్తున్నాం. కాబట్టి మేము ఈరోజు చేదురుట బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కుబ్బులపూర్ నుంచి ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ మన రావుల శేషగిరి గారు, మన అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మన శేఖర్ ముదిరాజు గారు, ప్రధానమంత్రి గారు, కుమార్ గారు, మరి అదేవిధంగా సిద్ధిరామరెడ్డి గారు, మన శ్రీరాములు గారు, రాజేంద్ర రెడ్డి గారు, మరి అదేవిధంగా సౌరవ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పులి బలరాం గారికి కూడా ప్రత్యేకంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకోసం అంటే గత కొంతకాలంగా ఈ యొక్క మరి అతను ఎందుకోసం అంటే మనం ముస్లిం గౌరవిస్తాం, క్రిస్టియన్స్ గౌరవిస్తాం, కానీ ఒక ముస్లిం ఆలయం ఉండి హిందూ దేవాలయాలనే మరి ఎక్కడ కూడా చర్చి మీద కంప్లైంట్ ఇస్తే కూలగొట్టింది లేదు, ఓ మసీదు మీద కంప్లైంట్ ఇస్తే కూలగొట్టింది లేదు. ఎక్కడైతే కబ్జా అయినటువంటి ఇళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే అవి కూలగొట్టకుండా గుళ్ళు కట్టిన మీద ల్యాండ్ కట్టింగ్ కేసు పెడతాం. ఇది ఎంతవరకు న్యాయం తెలియదు. మేము ఒకటే అడుగుతున్నాం, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టయితే ఖచ్చితంగా హిందూ సమాజం ఊరుకోదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా పెద్ద ఉద్యమం చేయడం జరుగుతుంది.